ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేటీకరణకు పీపీపీ విధానానికి తేడా తెలియని జ్ఞానం మాజీ ఎమ్మెల్యేకు లేదని ఎద్దేవా చేశారు. గత వైసీపీ పాలనలో నియోజకవర్గ వనరులను దోచుకున్నారని, పురపాలక నిధులు మాయం చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే అవినీతి బాగోతంపై విచారణ జరిపి బట్టబయలు చేస్తామని ఎమ్మెల్యే సౌమ్య హెచ్చరించారు. నందిగామ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే శరవేగంగా జరుగుతోందని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎక్స్ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మాటలు వింటుంటే మతి భ్రమించినట్లుగా, పిచ్చి పరాకాష్ఠలు చేసినట్లుగా, ఆరోగ్యం పాడే అమాంతం బీపీ పెరిగినట్లుగా వారి వ్యాఖ్యలు తెలియజేస్తుంది. అంటే చెప్పిందే చెప్పింది పదే పదే చెప్పటం, వాయిస్ పెంచి చెప్పటం, ఈర్ష్యతో రగిలిపోతూ మాట్లాడుతున్నారు. వాయిస్ పెంచడం వల్ల నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదు. అదేవిధంగా మాట్లాడితే నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మంత్రి గారిని, ముఖ్యమంత్రిని కానీ నేరుగా కలిసే అవకాశం ఎవరికైనా ఉంది, ఎవరికైనా హక్కు ఉంది. ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు, స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సామాన్య ఒక చిన్న గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా నేరుగా కలుస్తున్నారు. అలాంటిది మార్కెట్ యార్డ్ చైర్మన్లో మంత్రులు కలవటంలో తప్పేంటో కూడా నాకేం అర్థం అవ్వట్లా. దీన్ని ఒక బోచిగా చూపించి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అర్థం కావట్లేదని చెప్పడం నిజంగా హాస్యాస్పదం, సిగ్గుండాలని మేము చెప్తున్నామండి. అదేవిధంగా రైతాంగ సమస్యల గురించి మాకు కనీస అవగాహన లేదని, రైతుల సమస్యల పట్ల మేము ఇంతవరకు స్పందించలేదని, వారి గురించి మాకు తెలియదని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. దెయ్యాలు వేదాలు వలిచినట్లుగానే ఉంది ఈయన మాట్లాడుతుంటే. ఈయన రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతుంటే నిజంగా దెయ్యాలు వేదాలు వలిచినట్లే ఉంది. గతంలో ఈయన ఎమ్మెల్యే కాకముందు సుబాబుల్ రైతాంగం గురించి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక సుబాబుల్ రైతుల మీద ఏ విధంగా శటగోపం పెట్టారో అందరికీ తెలుస్తున్నాయండి. కనీసం వారి గురించి ఒక్క రోజు కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు, వారి మీద శ్రద్ధ పెట్టలేదు. మళ్ళీ రైతాంగం గురించి చెప్తున్నారు. వీళ్ళ హయాంలో స్కీమ్లన్నీ ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. గత కొన్ని రోజులుగా ఎక్స్ఎమ్మెల్యే